ప్రెజెంట్ నడుస్తున్న కర్ణాటకలో ధర్మస్థల మాస్ బరియల్స్ కేసు గురించి మీకు తెలుసా? ఈ అమ్మాయి పేరు సౌజన్య, ఇంటర్మీడియట్ స్టూడెంట్ అనమాట. తనని వాళ్ళ ఇంటికి దగ్గరలోనే రేప్ చేసి చంపేసి ఐడి కార్డ్తో చేతులు కట్టేసి ఒక చెట్టు దగ్గర బట్టలు లేకుండా పడేసి వెళ్ళిపోయారు. 1 డే తర్వాత అమ్మాయి డెడ్ బాడీ దొరికింది. ఆ ఊరు మొత్తం వెతుకారు అమ్మాయికి ఏమైంది, ఎక్కడుంది అని చెప్పి. సో ఆ డెడ్ బాడీ చూస్తే పరిస్థితి ఎవరు ఇంత క్రూరంగా చేయగలిగారు, ఒక్కరు చేసిన పని కాదు, 2-3 కలిసి చేసింది అని క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదే కాదు, ఇప్పుడు 2025లో ఒకతను ఒక మూటలో ఒక అస్థిపంజరంని తీసుకొని వచ్చి నేను 100 మందిని ఇలా ఇల్లీగల్గా బూంచిపెట్టాను, నా పైన ఉన్న వాళ్ళు నాతో ఆ పని చేయించారని చెప్పి లాయర్స్తో సహా పోలీసుల దగ్గరకు వచ్చి లెటర్ రాసి ఇచ్చాడనమాట. సో ఈ ఇన్సిడెంట్ వెనకాల ఎంత పెద్ద మంది ఉన్నారు, పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి వచ్చి నేను ఇలా డెడ్ బాడీస్ని బూంచిపెట్టాను 100ల సంఖ్యలో, ఇప్పుడు తవ్వి బయటికి తీసి చూపిస్తాను అని ఎందుకు చెప్తున్నాడు, అసలు ఈ కేస్ డీటెయిల్స్ ఏంటి అని చెప్పి నేను ఒక యూట్యూబ్ వీడియో చేశానమాట. ఆ వీడియో చూసారంటే ఖచ్చితంగా వెన్నులో నుండి వణుకు పుడుతుంది, మనం ఇలాంటి సమాజంలో బతుకున్నామా అని. సో ఆ వీడియోని తప్పకుండా చూడండి. నా స్టోరీలో యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టాను ఆ వీడియోది, దాని మీద క్లిక్ చేస్తే ఫుల్ వీడియో ఓపెన్ అవుతుంది. వీడియో మొత్తం చూడండి, దాని మీద మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని మీ వాట్సాప్లో కానీ మీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో కానీ డైలీ స్టోరీలో పెట్టండి. కనీసం ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అన్నా ఫాస్ట్ అవుతుంది. అంటే నాకు ఇంకో ఆశ్చర్యం కల్పించే విషయం ఏంటంటే, అసలు సౌజన్య అనే ఒక అమ్మాయి చనిపోవడం ఏంటి, అక్కడ నుండి యూట్యూబర్ దాన్ని వీడియో చేస్తే వైరల్ అవ్వడం ఏంటి, అక్కడ నుండి మళ్ళీ ఒక సాక్షి పుట్టుకురావడం ఏంటి శానిటైజరు, దానికి తోడు మళ్ళీ ఒక 60 ఏళ్ళ ముసలామ వాళ్ళ కూతురు గురించి ముందుకు రావడం ఏంటి. అసలు దేవుడే నా ప్రదేశంలో ఇవన్నీ జరుగుతున్నా ఎవరు ఏం చేయలేకపోతున్నారు అనే కోపంతో దేవుడే ఇదంతా జరిగేలా చేస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. ఒకవేళ అన్నీ మంచిగా జరిగి ఆ సాక్షి చెప్పినట్టు అంతా వాళ్ళకి శిక్ష పడి ఇదంతా జరిగి తన పేరు ఒకవేళ శివుడికి రిలేటెడ్ ఉంటే మాత్రం ఇది మిరాకిల్ అని చెప్పొచ్చు.